వైభవలక్ష్మి వ్రత కథ. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపిలేని శ్రమలను అనుభవిస్తూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే భావించడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగా, దానికి సమాధానంగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మీదేవి దయను బట్టే ఉంటుంది. సమస్త సిరి సంపదలకు, ధనధాన్యాలకు ఆవిడే ఆదిదేవత. కావున ఎవరైతే ఆ సత్యాన్ని గుర్తించి ఆ ఐశ్వర్యలక్ష్మి యందు అద్దులేని భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క అపార కృపాకటాక్షాలు ప్రసరించబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషేనని విర్రవీగుతారో, ఎవరైతే వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఏసడిస్తారో వాళ్లే నాటికి ధనవంతులు కాలేరు. వాళ్ళు ఏ నాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా మురుకు గుంట్లో పోసిన పన్నీరు వలె వృధా అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటారో వాళ్ళు అవశ్యం ఆ తల్లిని ఆరాధించాలి, ఆమె వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణ పాత్రులై అఖండ సిరి సంపదలతో, రాజవైభవాలతో తొలతూగుతారు అని చెప్పాడు. అది విని పార్వతి, ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్రను, మహత్యాన్ని వివరించి సెలవు ఇవ్వమని కోరగా, తరుణయందు శేఖరుడు ఇలా చెప్పసాగాడు. దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి చరిత్ర శ్రద్ధగా వినమని చెప్పిన. పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తపించాడు. అందుకు మెచ్చిన అంబా మునికి కనపడి ఏం కావాలో కోరుకోమంది. భృగు ఆమెకు నమస్కరించి, తల్లి, ఈ ప్రపంచం మొత్తం 3 ముఖ్యావసరములపై నడుస్తుంది. 1 శక్తి, 2 యుక్తి, 3 భుక్తి. మహామాయమైన నీ శక్తి కళ పార్వతి అయి శివుడికి అర్ధాంగిగా సేవింపబడుతుంది. నీ విద్యాకళ చదువుల తల్లి అయిన సరస్వతి అయి యుక్తియుక్తంగా సృష్టమైన బ్రహ్మతో మసులుతూ ఉంది. ఇక స్థితికారకమైన నీ యొక్క వైభవ కళను నా కుమార్తెగా అనుగ్రహించు అని కోరాడు. తదాస్తు అని ఆ తల్లి. తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్కళ భృగువునకు వైభవలక్ష్మిగా అవతరించింది. భృగు ఆమెను విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడు. శ్రీహరి కోరిక మీద ఆ భారతీదేవి దేవతలందరికీ ఎనలేని వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్యమత్తులో ఇంద్రుడు చేసిన ఒకనొక దోషానికి గాను దూర్వాసుడిచ్చిన శాప కారణంగా ఆ వైభవలక్ష్మి సాగరగతమైపోయింది. ఇంద్రుడు దరిద్రపీతుడు విష్ణువుని ఆశ్రయించాడు. భార్యావిహారంతో విష్ణువు కూడా తగు రీతిని ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించడం వల్లనే పునఃలక్ష్మి కలుగుతుందని చెప్పాడు. ఆ కారణంగా దేవాసురులు మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపు త్రాటిగాని మార్చి క్షీరసాగరాన్ని మదించగా ఆ వైభవలక్ష్మి తిరిగి ఆ సముద్రం నుంచి ఆవర్పించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాదులు చేసిన ప్రార్థనలు మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించింది. 1 ఆదిలక్ష్మి, 2 ధాన్యలక్ష్మి, 3 ధైర్యలక్ష్మి, 4 గజలక్ష్మి, 5 సంతానలక్ష్మి, 6 విజయలక్ష్మి, 7 విద్యాలక్ష్మి, 8 ధనలక్ష్మి. ఈ 8 మూర్తుల్లోనూ సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే వైభవలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అని కూడా పిలుస్తుంటారు. అన్నాళ్ళు బారకుగా పేరొందిన ఆమె క్షీరసాగర మధవనాంతరం, క్షీరసముద్ర రాజతనయిగా కూడా పేరు పొందింది. ఐశ్వర్యప్రదాయనైన ఈ తల్లి మహాభిమాని. ఆమె యందు రవ్వంత అపచారం జరిగినా మన్నించదు. అందుకొక ఉదాహరణ చెప్తా విను. పూర్వం త్రిమూర్తులు ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయిన భృగును ఉద్దేశించారు. తత్కారణంగా భృగువు ముందుగా సత్యలోకానికి, తర్వాత కైలాసానికి వెళ్ళి శివబ్రహ్మల ఇరువురిని తిరస్కరించి వారిని వప్పించి చివరగా వైకుంఠాన్ని చేరాడు. ఇక్కడ లక్ష్మీనారాయణలిద్దరూ పాచికలాట్లో ఉండిపోయి భృగును గమనించడం లేదు, మరియు ఆహ్వానించడం లేదు. అందుకు ఆ ఋషి కోపించాడు.
ఆ రమామాధవులిద్దరూ తనకు కూతురు అల్లుడు అవటం వల్ల మరింత ఆగ్రహించి విష్ణు యొక్క వక్షస్థలాన్ని తన్నాడు. అయినా విష్ణువు కోపించకుండా అతిశాంతంగా భృగువును ఆరాధించి పంపేశాడు. కానీ అందు నిమిత్తమై అమ్మవారు మాత్రం అలిగింది. తన నివాస స్థానమైన శ్రీహరి వక్షస్థలాన్ని తనని భృగువును సృష్టించకుండా వదిలేసిన శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. స్వీయాభిమానం కోసం భర్తనైనా సరే వదులుకోగలదా తల్లి? అలాగని భక్తులను మాత్రం వదలటం సుమా. భక్తులంతా ఆమె బిడ్డలే కదా. బిడ్డల దోషాన్ని తల్లి క్షమిస్తుంది. ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తనను ఆరాధించే భక్తకోటిని ఉద్ధరించేందుకే కొల్హాపురం వేంచేసింది. శీల, సుశీల, గుణశీల, విశాలల కథ. పార్వతి భక్త సులభ అత్యంత కరుణామయ అయిన ఆ తల్లి లీలలు ఎన్నో చెప్పినా తెనవి తెరవు. ఉదాహరణకు ఒక కథ చెప్తా వినం. చాలా కాలం పూర్వం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల అనే విశాల అనే నలుగురు అక్కచెల్లెలు ఉండేవారు. వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురికి ఉన్న ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి. ఈ పిల్లల అదృష్టం అన్నట్టు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులే, ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కానీ రాను రాని వారిలో అహంకారం పెరిగి దైవచింతం తగ్గింది. ఆ తల్లి అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకమని అనుకున్నారు. మహాపండితుడైన శీలభర్తకు తన పాండిత్యం వల్లనే ప్రపంచం తనను గౌరవిస్తూనే గర్వం కలిగింది. ఇందులో లక్ష్మీదయ్య ఏముంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్ప వాళ్ళైనా నాకు డబ్బులు ఇచ్చి సన్మానించి ఏం చేస్తారు అని భావించి అందరినీ నిర్లక్ష్యం చేయసాగాడు. ఎంతటి ధనవంతులైనా బలవంతులైనా తన విద్య ముందు బలాదూరేనన్నాడు. అందుకు ఆ తల్లి అలిగి అతని గుణపాఠం చెప్పాలనుకుంది. అంతటితో అతడి పాండిత్యానికి విలువ లేకుండా పోయి సంపాదన పడిపోయింది. చివరికి చిరిగిన వస్త్రాలతో మిగిలాడు అతడు. అతని దరిద్రం అతన్ని సమాజానికి దూరంగా నెట్టేసింది. అతడి సంసారం మొత్తం ఆకులు దప్పులతో అల్లాడిపోసాగింది. రాజుగారి ఆస్థానంలో ఉపదళపతిగా ఉండే సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమేనని విర్రవీగాడు. తన ధనార్జనకి తన బాలమే కారణమని అనుకున్నాడు. అందులో ఆ తల్లి ప్రమేయమేమీ లేదన్నాడు. అందుకు కినిసింద ఐశ్వర్యలక్ష్మి. అమ్మవారి దయ తప్పగానే అతడిలో గల సద్బుద్ధి నశించి దుర్బుద్ధి ఏర్పడింది. గొప్ప ధనవంతుడితో విరోధానికి దిగాడు. తాను కోరని ధనం ఇయ్యకపోతే అతన్ని నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనికుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నూరిపోసి తనను కాపాడమన్నాడు. రాజు వెంటనే తన సేవలను పిలిచి సుశీల భర్తను బంధించి తమ్మన్నాడు. రాజు భటులతో ఎంత దెబ్బలాడినా తను గెలవలేకపోయాడు. ఎంత బలవంతుడైతే ఎలాగో, అనేక మంది సైనికుల మధ్య ఇతడు ఒంటరివాడే కదా. పైగా దైవకృప తప్పిన మనిషి. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని సరసాల్లో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైంది. వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటల వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో సంపాదించిందంతా దైవానుగ్రహం అని అనుకోవడం మూర్ఖత్వాన్ని భావించి దైవారాధనల వైగారాలే మానేశాడు. అతడు తలపొగరు వల్ల సాటి వ్యాపారస్తులు సహకరించడం మానేశారు. వినియోగదారులు అతని వద్ద సరుకులు కొనడం తగ్గించారు. క్రమక్రమంగా అతని కుటుంబం దరిద్రంలో మునిగిపోయింది. ఇక ఆఖరిదైన విశాల పెనిమిటి చాలా మంచివాడే, కానీ అధిక సంపాదన వల్ల స్నేహాలు పెరిగాయి. అందున చెల్లి స్నేహాలు పెరిగాడు. కష్టపడి సంపాదించిన దాంతో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలంటూ ఖర్చు చేయడం వ్యర్థమని అనుకున్నాడు. అందువల్ల చెడు మిత్రులతో కలిసి దుర్వ్యసనాలు పాలైనాడు. మద్యపానం, వ్యభిచారం, జోదం మొదలైన వాటిలో కూరుకుపోయాడు. కణకణంగా సంపాదిస్తే కలిమి కలుగుతుంది, కానీ క్షణక్షణం ఎలా ఖర్చు పెడితే ఖజానాలైనా నిలవు కదా. ఆ కారణంగానే అతడు దరిద్రుడైనాడు. వ్యసనపరంగా అప్పులు పాలైనాడు. రుణదాతల పీడ, పేదరిక బాధ, వదులుకోలేని వ్యసనాలతో దుర్మార్గుడైన భార్య అయిన విశాలను కూడా చీటికి మాటికి హింసిస్తూ ఉండేవాడు. అయినా నలుగురు అక్క చెల్లెలు మాత్రం ఎప్పటికైనా ఆ జగన్మాత తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమతో పూర్వ వైభవాలను తమకు ప్రసాదిస్తుందని నమ్మేవారు. తాము పస్తులున్నా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే అమ్మవారిని ప్రార్థించేవారు. వారి మరలను ఆలకించి ఆ లక్ష్మీదేవి అయితే
ఎంత అవ్యాజానుగ్రహం గల తల్లిదైనా దేన్ని నిర్వాజ్యంగా ప్రసాదించదు కదా. అందుకే ఒకనాడు నలుగురు సోదరిమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో అమ్మవారు వృద్ధ స్త్రీ రూపంలో వారిని పలకరించి ఇలా చెప్పింది: పిల్లలు, మీ భక్తి ప్రవృత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికై మీరింతగా విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అంత త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీరు నలుగురు మీ ఇళ్లలో వైభవలక్ష్మి వ్రతం చెయ్యండి. అవ్వ చెప్పిందంతా విన్న అక్క చెల్లెళ్ళు అత్యంత ఆనందితురాక హృదయలే. అయితే అవ్వ, ఇంతకో ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ప్రస్తుతం మేము అత్యంత దారిద్ర్యంలో ఉన్నాం కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధ స్వరూపుడైన అమ్మవారు దయాపూరితమైన దరహాసం చేస్తే ఇలా చెప్పసాగింది: ఇదేమీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. ఎప్పుడైనా సరే 4, 6, 8, 9, 11, 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్నన్ని వారాలు చేసి ఆఖరి గురువారం నాటికి మర్నాడు వచ్చే శుక్రవారం ఉద్యాపన చేయాలి. శుక్రవారాలు చేసేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందస్తుగా మీకు తోచిన గురువారం కానీ శుక్రవారం కానీ ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుచిశుభ్రాలతో తీర్చిదిద్దుకొని తలంటుకొని, అమ్మ వైభవలక్ష్మి తల్లి, ఈ రోజు మొదలు ఇన్ని గురువారాలతో పాటు లేదా శుక్రవారాల పాటు నీ వ్రతాన్ని ఆచరించడానికి తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తురాలని నా వాంఛలన్నీ నెరవేర్చు అని నమస్కరించుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ చేయాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచిశుభ్రతలు సదాచార పాలన చాలా ముఖ్యం. యత్రాభ్యాగత దాసమాన చరణ ప్రక్షాళనం భోజనం సత్యేవాహుసు దేవతార్చన విధి సత్సుగవాపాలనం జ్ఞానానాసన సంగ్రహం సకలచిత్తాత్ దోత్ప్రయ దృష్టిం ప్రసార వసామే తత్రస్తేదేవర నిష్ఫల అని ఆ వైభవలక్ష్మి దేవియే స్వయంగా చెప్పింది. అంటే ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులకు దాసుల వలె ఉండి వారి పాదాలు కడిగి ఆ తీర్థాన్ని శిరస్సుపై చల్లుకుని తమ కన్నా ముందుగా వారికి భోజనాదులను ఏర్పరిచి తదనంతరం సయ్యాపాద సేవ దేవతలు చేస్తుంటారో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా అర్చించబడతారో, ఏ ఇంట అసత్యం పలకరో, ఏ ఇంట గోపూజ జరుగుతుంటాయో, ఏ ఇంట ధాన్యం దానమిస్తారో, దానం చేసేటంత సమృద్ధిగా ఉంటుందో, ఏ ఇంట్లోని వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇల్లాలు నిరాడంబరయ్యే నిత్యం సంతోషితంగా ఉంటుందో ఆ ఇళ్లలో నేను సుస్థిరంగా ఉంటానని అర్థం. కాబట్టి సదాచారాన్ని సౌశల్యాన్ని పాటించాలి. ఇక పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రం కలిగి పంచవర్ణాలతో కానీ బియ్యం పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి వాటి మీద నూతన వస్త్రాన్ని చతురస్రంగా పరిచి దాని మీద తగినన్ని బియ్యం పోసి చతురస్రంగా నెరిపి దాని మీద బంగారు, వెండి, రాగు చెంబును కలిసింగా పెట్టి అందులో 4 వైపులా 4 తమలపాకులు కానీ 4 మామిడి కొమ్మలు కానీ ఉంచాలి. వాటి మీద ఒక కొబ్బరికాయను దాని మీద ఒక రెక్కగుట్టను ఏర్పరిచి తర్వాత ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చరామణిలో ఉన్న ద్రవ్యం యొక్క నాణ్యనైనా ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరొత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే అమ్మవారిని పూజించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. అన్నట్టు ఈ పూజలో వెండి, బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను కూడా ఉంచి పూజించవచ్చును. పూజలోకి తీపి పదార్థాన్ని చేయలేని వాళ్ళు బెల్లం, పటికి బెల్లం, పచ్చదారులను కూడా నివేదించవచ్చును. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ అనంతరం బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, రూపాయి నాణ్యాన్ని భద్రపరచాలి. కలశంలోని నీటిని సంతానాన్ని కోరేవారు మామిడి చెట్ల మొదల్లోనూ, సౌభాగ్యాన్ని కోరేవారు తులసి చెట్టు మొదల్లోనూ, అనుకూల దాంపత్యాది విషయాలను కోరేవారు మల్లె మొదలమైన మంచిపూల చెట్ల మొదల్లోనూ పోయాలి. కేవలం ధనాకాంక్ష గలవారు ఆ నీటిని తాము మాత్రమే, అంటే దంపతులిద్దరూ స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఈ విధంగా అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది.
దరిద్రులు ధనవంతులవుతారు. ఏ ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరుతాయని ముగించింది ఆ వృద్ధమాత. తక్షణమే అప్పా చెల్లెళ్ళు నలుగురు వారి వారి తాహతులను బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాలను మొక్కుకున్నారు. ఆ మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ఆరంభించారు. నలుగురు కడు పేదవారు అవడం వల్ల నలుగురు కూడా రాగి కలిసినే వాడారు. అందరికన్నా అధికే దరిద్రురాలైన శీల అందులో రాగి నాణ్యాన్ని వేసి పూజించింది. సుశీల రూపాయి నాణ్యాన్ని వేసి పూజించింది. గుణశీల తన ఇంటనున్న వెండి నాణ్యాన్ని వైభవలక్ష్మిగా భావించి పూజించింది. ఆఖరిదైన విశాల తన బంగారం ముక్కరని తీసివేసి అదే ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాలు ఆరాధించినా వారి హృదయం గత భక్తిభావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మి నలుగురిని సమానంగానే కరుణించింది. శీల భర్త యొక్క పాండిత్యాన్ని గుర్తింపబడిన పునః అతనికి గౌరవాదులు లభించాయి. తద్వారా వాళ్ళు ఉన్నతులైనారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక కృత్రిమ యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధం నిమిత్తం అత్తపూర్వమే లబ్ధిభ్రష్టుడైన సుశీల భర్తను విడుదల చేసి అతన్నే ఉపదళపతిగా అభిషేకించి యుద్ధాన్ని తప్పలేదు రాజుకి. ఆ యుద్ధంలో అమ్మవారు దయవల్ల సుశీల భర్త విజయం సాధించడంతో అతనికి నేరాలన్నీ మన్నించబడి దళపతిగా నియమించబడ్డాడు. ఆ విధంగా సుశీల కుటుంబం బయటపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపారంలోని మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దినుసులు ఎగుమతి దిగుమతుల విషయంలో గుణశీల భర్త వ్యాపారి వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారులందరూ అతన్నే ఆశ్రయించారు. సహజంగానే వ్యాపారి అయిన గుణశీల భర్త వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వవైభవాన్ని పొందింది. ఇక ఆఖరిదైన విశాల వ్రతారంభం చేసింది మొదలు అమ్మవారి కరుణాప్రసాదం ప్రారంభమైపోయింది. ఆమె భర్త వారం విడిచి వారంగా వ్యభిచారం, జోదం, మద్యపానం వంటి వ్యసనాలన్నింటినీ మానుకున్నాడు. తన భార్య పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధతో యథాపూర్వకంగా సుఖించసాగాడు. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాలగోపాలమెవరు తనను పూజించినా సరే తక్షణమే కరుణించి ఉద్ధరించే తల్లి వైభవలక్ష్మి ఈనాడు మనం చేసిన పూజల వల్ల ఆమె సంతుష్టురాలను గాక. శీల, సుశీల, గుణశీల విశాలాల కుటుంబాలను కాపాడినట్టే ఆ తల్లి మనల్ని కూడా రక్షించుగాక. యావం శ్రీ వైభవలక్ష్మి వ్రతకథ సంపూర్ణం. కథానంతరం పూజలోని అక్షతం తలపై వేసుకోవాలి. తదనంతరం వచ్చిన వారందరికీ అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వేశ్వరి ప్రదం స్థిరం శ్రీ వైభవలక్ష్మి వదోకం శుభం అనే మంత్రంతో తీర్థమిచ్చి ప్రసాదాన్ని పంచిపెట్టాలి. ఆఖరణ తాము తమ ఇంటి వారితో కలిసి ముందుగా అమ్మవారి ప్రసాదం తీసుకొని అనంతరం భోజనాదులు పూర్తి చేసుకోవాలి. శ్రద్ధాభక్తులతో ఆచరిస్తే తక్షణమే మహిమ చూపే వైభవలక్ష్మి వ్రతాన్ని అందరూ ఆచరించి తరించిద్దరుగాక. ఇది వైభవలక్ష్మి కథ సమాప్తం.